మిత్రులారా బాగా గమనించండి. ఫ్రీలాన్స్తో ఫ్రీగా మోసమాట. నేను గతంలోనే చెప్పాను. ఈ వాసవి ఆనంద నిలయం కూడా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది. అసలు అక్కడ కన్స్ట్రక్షన్ మొదలు కాకముందే ఫ్రీలాన్స్ పేరుతో ఫ్రీగా మోసం చేసిండు. 700 కోట్లు సంపాదించిందని చెప్తున్నా. ఇగో ఇంకో తెరపైకి వచ్చింది. ఫ్రీలాన్స్తో ఫ్రీగా మోసమాట. మెసరా ఇన్ఫ్రా డెవలపర్స్తో జాగ్రత్త. కొత్త దందాకు తెరలేపిన మారెళ్ళ పంచాల సుబ్బారెడ్డి, మారేళ్ల మేఘనాట. ఫ్రీలాన్స్ పేరుతో దర్జాగా కొనసాగుతున్న దందా, బైబ్యాక్ గ్యారంటీతో కోట్లు కొల్లగొడుతున్న వైనం, నిబంధనలకు విరుద్ధంగా విల్లాలు, అపార్ట్మెంట్లు. 2 నెలల్లో సంస్థకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా సాధ్యం? ఇగో మెసరా గేట్వే అని ఉంటుందంట ఫ్రీలాన్స్. ఇది చూడండి ఎంత ఘోరంగా అంటే అయిపోయింది. ఫ్రీలాన్స్ పేరుతో ఫ్రీగా మోసం చేస్తాను. దసరా ఆఫర్లని, సంక్రాంతి ఆఫర్లని, బంఫర్ల ఆఫర్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని డీమార్ట్లలో, మోర్ సూపర్ మార్కెట్లో మనం చూస్తాం. ఇది అంతే. ఇక మోసమే మోసం. ఇది పచ్చి మోసం. రియల్ ఎస్టేట్ రంగంలో ఫ్రీలాన్స్ దందాలు ఆగట్లేదు. కొన్ని సంస్థలు ఫ్రీలాన్స్ పేరిట ఆకర్షణీయమైన ఆఫర్తో వలవేసి సొంతింటి కలగనే వారికి నిలువుగా మోసం చేస్తున్నాయి. బంపర్ ఆఫర్ అంటూ నిండా ముంచేస్తున్నాయి. ఆలోచిస్తే ఆశ భంగం, మంచి తరుణం మించిన దొరకదంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ మాయ మాటలతో మోసానికి పాల్పడుతున్నాడు. తాజాగా ఫ్రీలాన్స్ పేరుతో మెసరా ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేస్తున్న దందాపై ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనం అన్నమాట. మారెళ్ళ పెంచాల సుబ్బారెడ్డి, మారెళ్ళ మేఘన మెసరా ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మాదాపూర్లో రియల్ ఎస్టేట్ సంస్థను నెలకొల్పి ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా తమ దందాను కొనసాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొల్లూరులో 30 ఎకరాల్లో విల్లాలు, హై రైస్ అపార్ట్మెంట్లు, కమర్షియల్ క్యాంపస్ నిర్మిస్తున్నామని చెబుతూ ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఎటువంటి పర్మిషన్ లేదంటే నిర్మిస్తారంట. సిగ్గుశరం లేదు వీళ్ళకి. రోజు మొత్తుకొని చెప్తాను వినండి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మొత్తం ఆగం చేసి ఇలాంటి వాళ్ళే. ఒకప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మంచిగా ముందుకు వెళ్ళేది. ఇప్పుడు ఎవరినాడు ఏమంటారు? రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. ఇలాంటి దుర్మార్గులు ఎంటర్ అయితే డౌన్ అయింది. నిజంగా నీతిగా, నిజాయితీగా ఎంతో కొంత కమిషన్లు ఇవ్వాలి. ఏజెంట్లకు కమిషన్లు ఇవ్వాలి, తప్పులేదు, వాళ్ళు కష్టపడతారు కాబట్టి. కానీ ఏం చేస్తాను ఇక్కడ దుర్మార్గం ఏంటంటే కొంత దొంగ సర్టిఫికెట్లు, దొంగ రేరా సర్టిఫికెట్ తీసుకురావడం కావచ్చు, హెచ్ఎండి అధికారులకు ముడుపులు ఇచ్చి, జిఎస్ఎంసీ అధికారులకు ముడుపులు ఇచ్చి, జోనల్ కమిషనర్కి ఇచ్చేసి, మున్సిపల్ కమిషనర్కి ఇచ్చేసి డబ్బులు మొత్తం తీసుకొని అక్రమంగా వీళ్ళకి పర్మిషన్లు ఇస్తే వీరు ఇట్లా రెచ్చిపోరా? ప్రభుత్వ అధికారులు మిమ్మల్ని చెప్పు తీసి కొట్టాలి. ఏం మనుషులు రాబాయి మీరు అర్థం కాదు. గింత అభిమానమా? రేపటి రోజు ఇక్కడ వీళ్ళు కట్టుకుంటారు, రేపు మళ్ళీ బుల్డోజర్ వస్తుంది, కూల కొడుతుంది. దానికి బాధ్యులు ఎవరు? డబ్బులు సంపాదించి ఎక్కడో విదేశాల్లో వెళ్తావు నువ్వు, లండన్ వెళ్తావో, లేకుంటే ఖజానిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వెళ్తావు, నువ్వు అక్కడ మంచిగా ఉంటావు ఫ్రీగా. మా పరిస్థితి మరి. స్థలాలు కొన్నవాళ్ళు, ఇల్లు కొన్నవాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు కట్టి చెల్లిపోతావు. రేపు రంగనాథ్ లాంటారు, ఇంకొకరు వస్తారు, వేరే వ్యక్తి వేస్తారు, వచ్చి బుల్డోజర్లు పర్మిషన్ లేదని చెప్తారు, వాళ్ళు కూల్ చేస్తారు, నువ్వేమో కనిపించవు. ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా దందాను కొనసాగిస్తాను. రంగారెడ్డి జిల్లా కొల్లూరులో 30 ఎకరాల్లో రైస్ అపార్ట్మెంట్లు, హై రైస్ అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తానని చెబుతూ ఎటువంటి పర్మిషన్ లేకుండా, ముఖ్యంగా రేనా అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏజెంట్లను నియమించుకుని వారికి పెద్ద మొత్తంలో కమిషన్ ఇస్తామని ఆశ చూపించి ఫ్రీలాన్స్ సేల్ చేస్తున్నారు. పైగా బైబ్యాక్ గ్యారెంటీ అంటూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తాను. వీరు కొల్లూరులో చేపడుతున్న ప్రాజెక్టు స్థాపించి కేవలం 2 నెలలు మాత్రమే అవుతుంది. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం ఎలా సాధ్యం అవుతుంది అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇక అయిపోయింది. ఫ్రీలాన్స్ పేరుతో డబ్బులు వస్తున్నాయి, బాగా డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ తొందరగా కడతాడు. ఇక కట్టి జంపు జీదాన్ని చేస్తాడు ఆయన, టకోరా ఎత్తాడు. సహారా బ్యాంక్ కూడా వేసినట్టు, బజాజ్ కూడా గతంలో వేసినట్టు ఎప్పుడు వీడికి టొకోర ఎత్తాడు. అప్పుడు మన చిప్ప దొరుకుతుంది మీకు. అసలు వీరికి కొల్లూరులో ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఎంత? 2 నెలల కింద ప్రారంభమైన సంస్థ ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం సాధ్యమేనా? ఇలాంటి ఎన్నో సందేహాలు ఉన్నాయి. మాయమాటతో ఈ సంస్థ చేస్తున్న దందాపై త్వరలో పూర్తి కథనం మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. మిత్రులారా బాగా గమనించండి. ఏమవుతుందంటే ఈ మెసరా ఇన్ఫ్రా డెవలపర్స్ వచ్చారు, జాగ్రత్త. ఎవరు ప్లాట్లు కొనకుండా కొండవాళ్ళు దయచేసి మీ డబ్బులు మీరు రిటర్న్ తీసుకోండి. వదిలిపెట్టేది లేదండి. హైదరాబాద్లో జరుగుతున్న దందాలపైన ఆరాధిస్తాం, బరాబర్ ఆరాధిస్తాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. బరాబర్ ఇక్కడ వెళ్ళి వీడియో తీస్తే బరాబర్ చెప్తున్నా, తీసేసి దీని కథ ఏంది, దీని పర్మిషన్ దుర్మార్గులు ఎవరు చూడాలి, బరాబర్ చూడాలి, కోర్టులో లాగాలి వీళ్ళని, లేకుంటే మారాడు వీళ్ళు. కొడితే